టెక్నో అనే వర్డ్ ఆ పెయింట్కి ఎందుకు కాంబినేషన్ చేయాలనుకున్నారు? చిన్న ఇండస్ట్రీగా చూసి నేను అంత టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీ అని అప్పటి వరకు నాకు తెలియదు. ఐటీఐ స్టూడెంట్ పెయింట్లోకి ఎందుకు వచ్చాడు? నేను పెయింట్ ఇండస్ట్రీలోకి నేను రావాలని వచ్చింది కాదు. అది చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ బాగా ఇంట్రెస్ట్. ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లాన్ని ఎట్లా ఫేస్ చేయాలని కన్ఫ్యూజన్ పడతారు. కొందరు మాత్రమే ఆ ప్రాబ్లాన్ని సొల్యూషన్స్ ఆలోచిస్తారు, ఇంకొందరు మాత్రమే ఆ ప్రాబ్లాన్ని ఆపర్చునిటీగా వాడుకుంటారు. ఒక నార్మల్ పర్సన్ ఇప్పటి నుంచి కష్టపడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళకి ఒక సక్సెస్ కావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఇప్పుడు వచ్చిన జనరేషన్స్కి వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంది, కానీ ఫోకస్ ఇంపార్టెంట్. మార్కెట్ అనేది విలేజెస్లో ఈ మార్కెట్ వస్తుంది ఖచ్చితంగా. సున్నం వేసే వాళ్ళు ఇప్పుడు కలర్ఫుల్ పెయింట్ కావాలా, క్వాలిటీ పెయింట్ కావాలా? 40% ఆఫ్ పెయింట్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? బయటకు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న ఫినిషెస్ అన్నీ కూడా ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ మాదే. ఈ కంట్రీలో ఒక 20-25 ఇయర్స్ నార్మల్ గ్రోత్ రాదు. ఒక బిల్డింగ్ కట్టాక అంత బాగా ఖర్చు పెట్టి అంత డబ్బులు అయిపోయి చేసుకుంటారు. లాస్ట్ పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు. రెగ్యులర్గా పెయింట్ సప్లై చేసుకోవడం, వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఫ్యాషన్కి తగ్గట్టుగా కలర్స్ని చేంజ్ చేసుకోవడం. ఈరోజు మన పోడియంలోకి ద గ్రేట్ లెజెండర్ టెక్నో శ్రీనివాసరెడ్డి. అసలు ఆయన ఆకూరి శ్రీనివాసరెడ్డి అయితే ఆయన ఇంటి పేరునే టెక్నో శ్రీనివాసరెడ్డిగా మలుచుకొని ఒక గ్రేట్ ఎంటర్ప్రైనర్ అని చెప్పొచ్చు. అసలు ఆయన ఇంటి పేరునే టెక్నో శ్రీనివాసరెడ్డి అంటేనే చాలామంది గుర్తుపడతాడు. ఆకూరి శ్రీనివాసరెడ్డి అంటే చాలా తక్కువ మందికే తెలిసిండొచ్చు, బట్ ఆయన గురించి తెలిసిన వాళ్ళకి తెలిసిండొచ్చు. బట్ ఆయన యొక్క మనసులో భావాలు, అసలు హెల్త్ రిలేటెడ్గా ఆయన కాన్సెప్ట్ ఏంటి, సో ఆయన బిజినెస్ పరంగా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, భవిష్యత్తులో ఆయన నిర్మించబోయేటువంటి భావితరానికి కావాల్సినటువంటి అవకాశాలు కానివ్వండి, ఆ యొక్క ఆపర్చునిటీస్ కానివ్వండి, అసలు ఏంటి ఆయన గురించి ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం పోడియం పోడ్కాస్ట్లో మనం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితో మనం చిట్ చాట్ చేయబోతున్నాం. సో వెల్కమ్ శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నాకు నమస్కారం పెట్టద్దు మీరు, అట్లేం లేదు. ఇట్ ఈస్ యువర్, నేను మీ గురించి అంటే విన్న సంఘటనలో ఉన్న దానిలో, సో యువర్ హార్డ్ వర్కర్ కానివ్వండి, మంచి కష్టం, గుడ్ విల్ అంటే కనుక ఫస్ట్ నేను మీ గురించి విన్న దానిలో మోస్ట్ గుడ్ విల్ పర్సనాలిటీ. గుడ్ విల్ అంటే అంత ఈజీగా రాదు. అంటే మన విల్కి ఒక గుడ్నెస్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని గుడ్ విల్ అంటారు. ప్రతి ఒక్క బిజినెస్ మెన్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ పర్సన్ కూడా గుడ్ విల్ అనేది అంత ఈజీగా తెచ్చుకోరు. బట్ మీ విషయంలో అది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా అని చెప్పవచ్చు, మీ ద్వారా గుడ్ విల్ రావడం అనేది. అసలు మీ గ్రోత్ ఎట్లా జరిగింది ఒకసారి మీరు అసలు ఎందుకు అసలు టెక్నో పెయింట్స్ అనే పేరు అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు టెక్నో అనే వర్డ్ ఆ పెయింట్కి ఎందుకు కాంబినేషన్ చేయాలనుకున్నారు? స్టార్టింగ్ ఒక చిన్న దాంట్లోనే నేను ఒక పెయింట్ సూపర్వైజర్గా పనిచేసేవాడిని ఒక కంపెనీలో. ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు, ఒక పెయింట్ ఆ రోజు నేను అప్పటి వరకు పెయింట్లో చాలా చిన్న ఇండస్ట్రీగా చూసి నేను పెయింట్లో అన్ని రకాలైన ప్రొడక్ట్లు అన్నీ అంత టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీ అని అప్పటి వరకు నాకు తెలియదు. అంటే ఇంత టెక్నాలజీ ఉంది పెయింట్స్లో. అసలు ఒక ఐటీఐ స్టూడెంట్ మిర్యాలగూడలో చదివి అసలు పెయింట్లోకి ఎందుకు వచ్చాడు? అసలు పెయింట్ అనే దానికి అసలు మీరు ఆ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఆ గ్యాప్ని ఎట్లా గమనించారు? ఫస్ట్ నేను పెయింట్ ఇండస్ట్రీలోకి నేను రావాలని దాన్ని వచ్చింది కాదు. అది ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు, ఒక జాబ్ చేయడానికి, ఒక సూపర్వైజర్గా, ఒక అరబిందో ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్గా వర్క్ చేయడానికి నాకు ఒక చిన్న ఆపర్చునిటీ లాగా దొరికింది. అది సూపర్వైజర్గా చేశారు, సూపర్వైజర్గా దొరికింది. సంథింగ్ ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి దాంట్లోకి వెళ్ళాను. కోసం జాబ్ కావాలంటే వెళ్ళాను నేను. స్టార్టింగ్ నాకు చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ బాగా ఇంట్రెస్ట్. అంటే చిన్న వయసు నుంచి కూడా నేను 5th క్లాస్ నుంచి బిజినెస్ మాకు ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉండేది, దాంట్లో ఉండేవాడిని ఎక్కువగా. మా బ్రదర్ ఏం చేసేవారంటే దాంట్లో ఎక్కువ టైం నన్ను కూర్చోబెడుతుండేవాడు. ఏదో ఒకటి చేయాలని తపన. చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్న ఏజ్ నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ ఏం చేసిందంటే, నాకు ఎడ్యుకేషన్కి అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాని తర్వాత ఏదో ఫోర్స్ఫుల్గా చదువుకొని ఐటీఐ కంప్లీట్ చేశాక హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక 1-2 కంపెనీలు చిన్న జాబులు చేశాను. జాబులు చేసుకుంటూ మళ్ళీ బిజినెస్ చేశాను. అంటే జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేశాను. ఆ బిజినెస్లో తెలియకుండా అప్పటి వరకు నా ఏజ్ అప్పటికి 18 ఇయర్స్, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ ఏజ్. ఆ ఏజ్లో ఏంటంటే బిజినెస్ ఎవరిదో చిన్న ఎస్టీడీ బూత్ ఉంటే తీసుకొని రన్ చేస్తూ వచ్చా.
ఎస్టీడీ బూత్లో కూడా కూర్చున్నారు మీరు? ఎస్టీటీ బూత్ రెంట్కి తీసుకున్నాను, రెంట్కి తీసుకొని చింతలు జీడిమెట్ల దగ్గర. అసలు అంటే మీకు ఒక చిన్నది అని ఒక చిన్న ఫీలింగ్ ఏం రాలేదు అక్కడ? ఏం లేదు, అది జనరల్గా ఏంటంటే ఒక ఇన్కమ్ లాగా నాకు కనిపించింది. అది ఒక ఇన్కమ్ సోర్స్, ఒక జాబ్ చేసుకుంటూ. ఎస్టీడీ బూత్లు అంటే చాలా ఫేమస్, బాగా నడిచాయి, చాలా బాగా నడుస్తుండయి. అప్పట్లో మీకు మొబైల్ లేదు కదా, ఫోను అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎస్టీడీ బూత్లో మేము క్యూలో నిలబడే వాళ్ళం. ఎస్టీడీ బూత్ కోసం అప్పుడు ఎస్టీడీ ఫోన్లు చేయాలన్నా లేకపోతే లోకల్ ఫోన్ చేసుకోవాలి, ఇంటర్నెట్ కంటే ముందు అది. ఇంటర్నెట్ కంటే అక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ ఎస్టీడీ బూత్ మా ఫ్రెండ్ వాళ్ళ బావగారిది ఉంటే అది అతను రన్ చేయకపోతే నేను తీసుకొని రన్ చేశాను. అదేలే, జాబ్ చేసుకుంటే అది బాగా రన్ చేశాను, బాగా చాలా మంచి ఇన్కమ్ వచ్చేది. ఎన్ని రోజులు నడిపారు దాన్ని? ఆల్మోస్ట్ ఒక 6 to 7 months అట్లా నడిపాను నేను. మంచి ఇన్కమ్ వచ్చేది నాకు, బాగా రెగ్యులర్గా మంచి ఇన్కమ్ వచ్చేది. తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది నాకు. ఆ ఇన్సిడెంట్ బాగా నన్ను, అప్పటి వరకు సొసైటీని, అంత పెద్ద సొసైటీలో పీపుల్స్ని నేను పెద్దగా స్టడీ చేసింది లేదు కదా. ఇది ఒక పెద్ద సొసైటీ, ఈ సొసైటీలో ఒక చిన్న పర్సన్ని నేను. ఆ చిన్న పర్సన్ని నేను ఉన్నప్పుడు అప్పటికే కొంతమంది నా దగ్గరకు వచ్చి కాల్ చేసుకునే వాళ్ళు వచ్చి చీట్ చేసి నన్ను కొంచెం డ్యామేజ్ చేశారు. అదే పర్సన్ చిన్నగానే ఆలోచనలు పెద్దగా ఉండేవి. అప్పుడు ఆ డ్యామేజ్తో నేను మళ్ళీ బ్యాక్అవుట్ అయ్యాను. బ్యాక్అవుట్ అయ్యి మళ్ళీ మా ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళిపోయి తర్వాత ఏదో చిన్న హోటల్ పెట్టించాడు. హోటల్ పెట్టిస్తే దాంట్లో కూడా నేను ఎక్కువ కాలం సర్వే అవ్వలేకపోయాను. ఎవరైనా మోసం చేశారా బూతులు అంటే బిజినెస్ సిస్టమ్? బిజినెస్లో ఆ సిస్టంలో ఒకరు మోసం చేశారు నన్ను. అంటే మోసం చేస్తారనే పీపుల్స్ అనేది నాకు అప్పటివరకు తెలియదు కదా, ఆ ఏజ్లో నాకు అంత తెలియదు. కానీ వాళ్ళు మంచిగా చేశారు మీకు. ఈరోజు దాని నుంచి బయటికి రానికి ప్రతిదీ, ఇప్పుడు ప్రతి ఎక్స్పీరియన్స్తో మనం చాలా నేర్చుకుంటాం. లేకపోతే అసలు ప్రతి ఫెయిల్యూర్ కూడా చాలా మంది ఎస్టీడీ బూత్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు సంవత్సరాలు గడిపిన జనాలు నేను చూశాను. అంటే బయటికి రాకుండా, అంటే వాళ్ళని ఎవరు మోసం చేసిండకపోవచ్చు, మీరు మిమ్మల్ని మోసం చేయడం వల్ల ఆ మోసమే ఈరోజు మీ ఎంపైర్ కట్టడానికి కారణం ఉండొచ్చు. కరెక్ట్, అది కూడా ఒక కారణం. మళ్ళీ అంతే కదా, కొన్ని ఆపర్చునిటీస్ మనకు తక్కువ వస్తాయి, ప్రాబ్లమ్స్ కాదు అవన్నీ ఆపర్చునిటీస్. తర్వాత హోటల్ నడుస్తూ ఉంటే దాంట్లో ఏంటంటే అది ఒక హైవే మీద ఉండేది. రెగ్యులర్గా హోటల్కి వస్తే వస్తారు ఫుడ్ తినడానికి, లేకపోతే లేదు. ఆ వెయిట్ చేయడం నాకు పెద్ద ఎందుకో ఇదేం బిజినెస్ ఇట్లా ఉందని చెప్పేసి మా ఫాదర్కి చెప్పకుండా మళ్ళీ ఒక 500 రూపీస్ తీసుకుని మళ్ళీ లారీ ఎక్కాను హైదరాబాద్. లారీ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఫ్రెండ్స్ రూమ్లోకి, సేమ్ రూమ్లోకి వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి మళ్ళీ సంథింగ్ మళ్ళీ నేను బతకాలి కదా, అదే మళ్ళీ నాకు ఒక జాబ్ కావాలి ఎక్కడ ఒకసారి అని చెప్పి సెర్చ్ చేస్తున్న టైంలో మా కజిన్ ద్వారా ఒక చిన్న అరబిందో ఫ్యాక్టరీలో ఒక పెయింటింగ్ సూపర్వైజర్, అంటే పెయింట్ అండ్ అప్లికేషన్ సూపర్వైజర్గా అక్కడ జాయిన్ అయ్యాను నేను. అరబిందో ఫార్మాలో యూనిట్ 6 అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. అది జీడిమెట్ల దగ్గర పాసమైలర్ ఇస్నాపూర్లో ఉంది. అది అక్కడ ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను నేను. సో అరబిందో ఫార్మాకి మీకు సంబంధం లేదు, అరబిందో ఫార్మాలో ఉన్నటువంటి ఒక చిన్న ఆపర్చునిటీని మీరు వాడుకున్నారు. అంతే, కాంట్రాక్టర్ దగ్గర నేను ఒక సూపర్వైజర్కి వెళ్ళాను. అరబిందో ఫార్మా ఇస్ ద బిగ్ సిస్టమ్, బిగ్ ఫార్మా కంపెనీ. దాంట్లో ఒక వింగ్ అంటే మన చుట్టూ ఉన్న అవకాశాన్ని మీరు వాడుకున్నారు. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని, మీకు వచ్చిన అవకాశాన్ని, మీకు వచ్చిన ఆపర్చునిటీని మీరు వాడుకున్నారు. ఓకే, వెరీ గుడ్. అంటే నా మనసులో ఇంకెట్లా ఉంటుంది, జనరల్గా చిన్న ఏజ్ నుంచి బిజినెస్ చేసా కదా, అంటే బిజినెస్ చూస్తూ పెరిగా కదా నేను, బిజినెస్ చేయటం కాదు, బిజినెస్ చూస్తూ పెరిగా కదా నేను. చూస్తూ పెరగటం వల్ల నాకు ఎప్పుడు కూడా నా మైండ్లో ఎప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలా అనేది నా మనసులో బలంగా ఉండేది. అక్కడ 6 to 8 months నేను సూపర్వైజర్ చేసినా కానీ నా మైండ్లో ఒక పక్క మైండ్లో అది ఉండేది, ఏదైనా మనం మళ్ళీ బిజినెస్ చేయాలి, మళ్ళీ సక్సెస్ అవ్వాలి, లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలనేది ఎవ్రీడే. అది నన్ను నిద్రపోనిది అనమాట, ఎప్పుడు కూడా నిద్రపోనిచ్చేది కాదు నన్ను. ఆ 6 to 8 months కూడా దాంట్లో కొంచెం ఏంటంటే పెయింట్ ప్రోడక్ట్లో, ఫార్మా కదా, చాలా సెన్సిటివ్ ప్రోడక్ట్లు ఉంటాయి అక్కడ. పెయింట్ అప్లికేషన్స్లో కూడా చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి అక్కడ. ఇండస్ట్రియల్ పెయింట్స్లో ఎపాక్సీ ఫ్లోరింగ్స్ అని, ఇండస్ట్రియల్ పెయింట్, చాలా 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 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అటన్నిటిని 6 to 8 months ఒక డైరీ తీసుకొని ఎవ్రీడే ప్రతి అప్లికేషన్ని నోట్ చేసేవాడిని. అంటే ఫర్ స్క్వేర్ ఫీట్ పెయింట్ ఎంత కాస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత అవుతుంది, టూల్స్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, దాని మెథడాలజీ ఏంటి అనేది 7 to 8 months మొత్తం పూర్తిగా నేర్చేసుకున్నాను నేను. అంటే ఎందుకు నేర్చుకున్నానంటే
ఇది నా కెరీర్లో ఒక మంచి పొజిషన్కి నన్ను నేను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళటానికి ఇదొక నాకు బేసిక్ అవుతుందని నేను ఆ రోజు నమ్మాను, బాగా చాలా బలంగా నమ్మాను. ఎందుకు నమ్మానో తెలియదు. నేను ఒక విషయం చెప్పనా, మీ దగ్గర బాగా వేడివేడిగా తపన ఉంది. మైండ్ అనేది ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ ఐ వాంట్ టు డూ, కరెక్ట్ ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉంది. ఎస్. ఆ తపన ఏదైతే ఉందో ఎస్టీడీ బూత్ నుంచి బయటకు వచ్చి ఆడ మోసం చేయడం వల్ల నీకు బెటర్ జరిగి మళ్ళీ చిన్న హోటల్ ఆపర్చునిటీ నుంచి అది కూడా సాటిస్ఫై కాక అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక 500 రూపాయలు పట్టుకొని వచ్చేసరికి మీకు అరవిందో ఫార్మా బోర్డు కనిపించింది. ఆ రోజు అరవిందో ఫార్మా బోర్డు కనపడకుండా ఏ రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటి కనిపించింటే కనుక మీ తపనకు ఇంకోటి యాడ్ అయ్యేది. కరెక్ట్. అర్థమైందా? అరవిందో ఫార్మా బోర్డు కనిపించడం వల్ల దాంట్లో ఒక పెయింటింగ్, దాంట్లో ఒక సిస్టమ్, ఒక సబ్జెక్ట్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. సో దీంట్లో చాలా ఉంది, బాగా చేయొచ్చు, దీంట్లో 10 మంది ఎంప్లాయీస్కి మనం బెటర్ చేయొచ్చు, 10 మంది దీంట్లో ఒక ఆప్షన్ ఉంది. నువ్వు ఫార్మా సైడ్ వెళ్ళలే. జనరల్గా ఏమైందంటే కనుక కొందరు ఏం చేస్తారు, అరవిందో ఫార్మా కదా దానికే టెండర్ వేద్దాం అనుకుంటారు. నీకున్న ఆపర్చునిటీస్ని, నీ యొక్క అవకాశాన్ని, నీ తపనకి ఆ పెయింటింగ్ అనే సిస్టాన్ని యాడ్ చేశారు. దట్ ఈస్ నేను అనుకోవడం. అంటే నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ పెయింటింగ్ సూపర్వైజర్గా నేను తీసుకున్న అక్కడ ఉన్న ఆపర్చునిటీ కాబట్టి దాంట్లోనే నేను ఇదయ్యాను. మీరు అన్నట్టుగా మెడికల్ దాంట్లో సంథింగ్ నేను ఏదైనా జాబ్ చేసినట్లయితే అప్పుడు నా ఆలోచన వేరుండేది. ఖచ్చితంగా మెడికల్ అంటే ఆడ మీ యొక్క తపనకి ఆ పెయింటింగ్ సిస్టమ్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ కావడం వల్ల మీరు దాన్ని బిల్డప్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కరెక్ట్. దట్ ఈస్. ఎందుకంటే మీతో పాటు వేరే వాళ్ళు కూడా అక్కడ ఉండింటారు. నీ సూపర్వైజర్, నీ పైన వేరే వాళ్ళు కానీ, నీ కింద వేరే వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా ఆ తపన లేదు. ఇక్కడ ఏంటంటే మీ సిస్టమ్ డెవలప్ కావడానికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి తపన ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్ట్. యాజ్ ఏ డాక్టర్గా నా యొక్క థాట్ ప్రాసెస్ ప్రకారం కరెక్ట్. 100% కరెక్ట్. మీ అబ్జర్వేషన్ 100% కరెక్ట్. నెక్స్ట్ అక్కడ కూడా ఇంకా 7-8 months తర్వాత ఇంకా నేను ఇంకా ఉండలేకపోయా. మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి నా జేబులో 1 రూపీ లేదు. అదేలేండి. 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ బయటకు వచ్చేసాను. అదేలేండి. బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ రూమ్మేట్స్తో ఒక 2 తీసుకొని ముగ్గురం కలిసి ఒక చిన్న ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసాం. పెయింటింగ్ కాంట్రాక్టర్స్ది ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్లో అప్పటి వరకు ఏంటంటే నేను అక్కడ నేర్చేసుకున్నాను, పెయింట్ అప్లికేషన్ అంతా తెలుసు, నాకు ప్రాసెస్ అంతా తెలుసు అనుకుని బయటకు వచ్చేసే కానీ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళిద్దరిది, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. ప్రాఫిట్ షేరింగ్ అనమాట. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మనం ముగ్గురం కలిసి షేర్ చేసుకోవాలి. అట్లా ఒక 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నాం మేము. 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నాం బయటికి రాగానే. నా ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. 3 ప్రాజెక్ట్స్ లాస్ వచ్చేసినాయి. 3 ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ ఇయర్ ఆ 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. అంటే నాకు అప్లికేషన్ తెలుసని ఆ యొక్క గుడ్డి దాంతో ముందుకు వెళ్ళిపోయాను. కానీ బిజినెస్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఎక్స్పీరియన్స్ లేక అక్కడ ఎక్స్పీరియన్స్ మిస్సింగ్. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా బిజినెస్ రన్ చేయాలి. మీరు బిజినెస్ మ్యాన్ అంటున్నారు. యాక్చువల్గా బిజినెస్ మ్యాన్కి ఎంటర్ప్రెన్యూర్షిప్కి తేడా ఏంటంటే, బిజినెస్ మ్యాన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు వ్యాపారం చేస్తారు. ఎంటర్ప్రైనర్ అయితే ఉన్నాడో డబ్బులు లేకుండా వ్యాపారం చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేవు, యు ఆర్ ద ఎంటర్ప్రైనర్ అంటారు దాన్ని. మీరే మీ యొక్క సామ్రాజ్యాన్ని, మీ యొక్క సిస్టాన్ని మీరు ఆపర్చునిటీస్ తయారు చేసుకున్నారు. డబ్బులతోటి తయారు చేసేది మాత్రం బిజినెస్ మ్యాన్ సిస్టమ్. ఒక బిజినెస్ మ్యాన్కి ఎంటర్ప్రైనర్కి తేడా ఏంటంటే, బిజినెస్ మ్యాన్ అనేటోడు డబ్బులతోటి బిజినెస్ చేస్తాడు. ఎంటర్ప్రైనర్ డబ్బులు లేకుండా బిజినెస్ ఎట్లా చేయాలి, మినిమం డబ్బులతో బిజినెస్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ డిఫరెన్షియేషన్ జనరల్గా ఉంటుంది. అప్పుడు ఆ 1 year తర్వాత లాస్ అయ్యాక వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఉండాలంటే కష్టం కదా. లేదు మీరు చేసుకోండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాను నేను. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాను. ఫస్ట్ ఒకటే డిసైడ్ అయినా, రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒకటే డిసైడ్ అయ్యా నేను. అప్పటికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అసలు లేదు మార్కెట్లో. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి అసలు లేదు, అంటే చాలా తక్కువ. అప్పటికి ఎవరో 97-96లో ఆ జనప్రియ అని, సంథింగ్ ప్రజయ్ అని, ఒక SMR అని, ఒక 3-4 కంపెనీస్ అయ్యే ఉండే. అప్పుడు 3-4 కంపెనీస్ ఉన్నాయి. అప్పటికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంత అసలు రియల్ ఎస్టేట్ లేదు అప్పటికి నా దగ్గర జీరో. ఇంకా మీరు చెప్పారు కదా ఇందాక, బిజినెస్ మ్యాన్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్ప్రెన్యూర్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. నేను ఒకటే డిసైడ్ అయ్యా,
మనీ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్కి ఒక సంథింగ్ కావాలి, ఒక వెహికల్ కావాలి. ఫస్ట్ స్పీడప్ కానికి నేను మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఇంకో ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఫస్ట్ ఎతకాలి. వాహనం కావాలి. ఎస్, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో, కరెక్ట్ ఆలోచన. ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఎతకాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. అవును. ఓకే, ఒక ఫ్రెండ్ దగ్గర ఒక 50,000 రూపీస్ తీసుకొని కోటి వెళ్ళి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తెచ్చుకున్నా 20,000 పెట్టి. 50,000లో 50,000 ఇంట్రెస్ట్ తీసుకొని 20,000 రూపీస్ పెట్టి ఒక బైక్ తీసుకున్నాను నేను. బైక్ ఆ 20,000 రూపీస్ బైక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నా కెరీర్. అప్పటికి రియల్ ఎస్టేట్ లేదు కదా, నేను ఐడెంటిఫై చేసింది ఒకటే ఐడెంటిఫై చేశాను. ఆ టైంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీఎం అప్పుడు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ మనం వేరే హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఇంకా అదేలే ఒక కొత్త హైదరాబాద్ స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ, టెక్నాలజీ పరంగా హైటెక్ సిటీ స్టార్ట్ అయింది. హైటెక్ సిటీతో పాటు ఆయన ఏం చేశాడంటే ఏషియన్ గేమ్స్ కోసం స్టేడియంస్ అండ్ క్రీడా విలేజ్ అని బాగా సిటీ అంతా చాలా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. యంగ్ టైం కదా, అంతకుముందు మామూలు అంటే ఎన్టీ రామారావు కూడా బాగా చేశారు, అట్లేం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి కొంచెం యంగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చాయి. దాంతో బాగా కొంచెం కొత్తదనం క్రియేట్ చేయడం అనేది ఆయన. అప్పుడు నాకు కరెక్ట్గా ఆ టైం నాకు బాగా ఉపయోగపడింది. అదేలే, ఒక రకంగా చెప్పాలంటే ఆ టైము అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాజెక్టులు వచ్చేసినాయి. ఈ స్టేడియంస్, క్రీడా విలేజ్, మళ్ళీ ఐటీ పార్క్ చుట్టూ నిర్మాణం అనేది జరిగింది. ఎస్, ఐటీ పార్క్ చుట్టూ మళ్ళీ రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ అయింది. అదేలే, ఆ టైంలో ఈ స్టేడియంస్ అన్నీ నిజంగా చెప్పాలంటే 18-19 ఇయర్స్ అప్పుడు నాకు కనీసం మీసాలు కూడా లేవు, నాకేం లేవు. ఆ టైంలో నాకు 1 crore 2 crores ఆర్డర్స్ ఇచ్చేసారు. అదే, అంతకుముందు ఏముండేవి అంటే ఓన్లీ ఫ్లాటింగ్ సిస్టమ్ ఉండేది. ఫ్లాట్ అంటే సెక్యూరిటీ కోసం ఏదో బిజినెస్ డబల్ అయిద్దనే ఉద్దేశంతో తీసుకెళ్ళాలి, కానీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మాత్రం కరెక్ట్ టైంలోనే మీరు ఎంటర్ అయ్యారు. అవును, మంచిగా నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది. ఆల్మోస్ట్ చాలా స్టేడియంస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఐమాక్స్ థియేటరు, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్, చాలా బిగ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాను నేను అప్పుడే 19-20 ఇయర్స్లోనే. ఐమాక్స్ మనం చేసింది ఐమాక్స్, ఐఎస్బి, ఇన్ఫోసిస్, హైటెక్ సిటీ, శిల్పారామ ఆడిటోరియం, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు 19-20 ఇయర్స్కి ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొని చేశాను నేను. నిజంగా గ్రేట్. ఆ ఏజ్లో నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. అంటే నేను చాలా సిన్సియర్గా ఉండేవాడిని, చాలా డెడికేషన్, చాలా కమిటెడ్గా ఉండేవాడిని. నాకు ఇచ్చిన ఏది కూడా టైమ్లీ కంప్లీట్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చేసేవాడిని. గ్రేట్. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీస్, ఎన్సీసీ, మార్తాండరావు, వెంకటరావు, పెద్ద పెద్ద కంపెనీస్, సుదర్శన్ రెడ్డి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. షాపూర్జీ, టాటా, ఎల్ఎన్టీ, ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా చూడండి. అసలు మీరు దగ్గర గ్రేట్నెస్ ఏంటంటే ఎప్పుడే కానీ మీ సిస్టాన్ని వదలలే మీరు. అంటే కనుక ఆ టైంలో ఇంకొకరైతే కనుక డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రకరకాల తప్పులు చేసి రకరకాల మిస్టేక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది చూస్తాం మామూలుగా. ఎందుకంటే అంత పెద్ద సర్కిల్ పరిచయం ఆ టైంలో జరిగినప్పుడు అటు కాకుండా నీది ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలా, ఒక ఏదైతే నమ్ముకున్నామో దాన్ని డెవలప్ చేయాలి, దీంట్లోనే ఆపర్చునిటీ ఎత్తుకోవాలి, సో దీన్నే డెవలప్ చేయాలనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉందో ఇట్ ఈస్ అ గ్రేట్. అంటే నీ యొక్క డెడికేషను, నీ యొక్క తపన ఏదైతే ఉందో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఈరోజు మనం అంతా టెక్నో శ్రీనివాసరెడ్డి సైంటిఫిక్ అనాలిసిస్ అంటారు. కరెక్ట్. మీ యొక్క ఆలోచనలని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే అది 10 మందికి ఏ విధంగా ఉపయోగపడతాయి. ఎస్, ఇప్పుడు మీరు అన్నాక చెప్తున్నాను, బిజినెస్ మ్యాన్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్ప్రెన్యూర్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. ఖచ్చితంగా మీరు అన్నారుగా, ఇప్పుడు మన మాటల్లో మీరు చెప్పాక నాకు కూడా కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే, నేను కాంట్రాక్టర్గా చేస్తున్నప్పుడు సూపర్వైజర్ నుంచి కాంట్రాక్టర్కి వచ్చాక, సూపర్వైజర్ నుంచి కాంట్రాక్టర్గా ఆపర్చునిటీ తీసుకున్నాను. కాంట్రాక్టర్ నుంచి నేనేం చేశానంటే, ఈ పెయింట్స్ అంతా అదర్ కంపెనీస్, అదర్ డీలర్స్ దగ్గర ఎందుకు కొనాలి, ఆ మార్జిన్ కూడా ఈ ఎంటర్ప్రైజెస్కి రావాలని చెప్పి పెయింట్ ట్రేడింగ్ కూడా నేనే స్టార్ట్ చేశాను. అంటే డీలర్షిప్స్ అందరూ వచ్చి నాకు డీలర్షిప్ ఇచ్చేసేవాళ్ళు. నేను అంతకుముందు బయట కొనేవాడిని. తర్వాత పెయింట్ డీలర్షిప్ నేనే తీసుకున్నాను. పెయింట్ డీలర్షిప్ తీసుకున్నాక నా ఆలోచన మళ్ళీ మారింది. ఈ పెయింట్ షాప్స్కి, ఈ పెయింట్ కంపెనీస్ దగ్గర నుంచి నేను ఎందుకు ప్రోడక్ట్ కొనాలి, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి
2001లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చాను. గ్రేట్. అంటే నా ప్రాసెస్ చూస్తే మీకు అవును అవును నా ప్రాసెస్ అల్లుకొని నా ప్రాసెస్ అనేది మనీ ఎర్న్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని బిజినెస్. లేదు ఇక్కడ ఏంటంటే మనీ గురించి ఆలోచించాలి మీరు. సక్సెస్ కరెక్ట్. సక్సెస్ తర్వాత ఫేమ్, ఆ తర్వాత మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మనీ గురించి ఆలోచించే రూట్స్ వేరుండేటి మీకు. మీ థాట్ ప్రాసెస్ అనేది మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరు ఏదైతే తపన పడుతున్నారో, మీకు ఏదైతే సక్సెస్ అనిపిస్తుందో, మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారో దాన్ని సక్సెస్ చేయడం అనేది మీ యొక్క టార్గెట్. అట్లా ప్రతిదీ కూడా నాకు చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఒక పెద్ద ఆపర్చునిటీగా తీసుకుంటా. కరెక్ట్. అది చిన్న ఆపర్చునిటీ కావచ్చు, అది మీరే ఒక చిన్న నాకేదన్నా మా వాళ్ళకి పెయింట్ వేయండి అని మీరు కనుక ఒక అప్లికేషన్లు అడిగినా కానీ దాన్ని కూడా ఒక ఆపర్చునిటీ చూసుకుంటాను నేను. డాక్టర్ ఏఎంఆర్ గారు నాకు ఎక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాడు. నేను దీని గురించి ఒక చిన్న కామెంట్ చేస్తాను. చాలామంది ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లాన్ని ఎట్లా ఫేస్ చేయాలని కన్ఫ్యూజన్లో పడతారు. కొందరు మాత్రమే ఆ ప్రాబ్లాన్ని సొల్యూషన్సే ఆలోచిస్తారు. ఇంకొందరు మాత్రమే ఆ ప్రాబ్లాన్ని ఆపర్చునిటీగా వాడుకుంటారు. కరెక్ట్. అంటే ఒక ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మెడలు వంచి దానివల్ల బెటర్ ఏంటి జరుగుతుంది, ఆ ప్రాబ్లం వల్ల బెటర్ ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించడంలో ఐ థింక్ యు ఆర్ ద ఆపర్చునిటీ. ఎస్, కరెక్ట్. ప్రతి రిలేషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుని ఇప్పటికి కూడా. అవును, నేను ప్రతి రిలేషన్ కూడా మీకున్న డిగ్నిఫైడ్ సిస్టమ్ కానీ డెడికేటెడ్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకరి పైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా గ్రో కావడం అనేది అంత ఈజీ కాదు. పొలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అందరు చేస్తారు. ఇక్కడ బిజినెస్ చేయడం కంటే కూడా అంటే ఒక సిస్టమ్, ఒక మహావృక్షాన్ని డెవలప్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది ఎంతో ఆ సీడ్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్ స్ట్రెంత్ని బట్టి వృక్షం అనేది గ్రోత్ ఉంటుంది. సో అక్కడ మీకున్నటువంటి తపన కానివ్వండి, మీ యొక్క గ్రేట్నెస్ కానివ్వండి, ఈరోజు ఈ పొజిషన్ రానికి మీకు ఏదైతే ఉందో ఆ కారణాలన్నీ కూడా మీ యొక్క ఓన్ ఎనర్జీ ప్రాపర్టీస్ కిందకే వస్తాయి, కానీ ఎవరో అదృష్టమో లేకపోతే వేరే వాడు పెట్టిందో కాదు. నేను అనుకోవడం అంత ఈజీ కాదు. టెక్నో పెయింట్స్ ఈరోజు ఎంత టర్న్ ఓవర్ మీది? రఫ్గా 500 crores టర్న్ ఓవర్ అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. 500 రూపాయలతోటి హైదరాబాద్కి వచ్చి 500 కోట్ల టర్న్ ఓవర్ని మెయింటైన్ చేసేటువంటి ఒక మనిషి యొక్క ఎంతోమంది యూత్కి కానీ, ఎంతోమంది ఇన్స్పిరేషన్ కానీ, ఈవెన్ మీ పిల్లలకు కానీ ఇట్ ఈస్ ఒక గ్రేట్ లెసన్. ఇదంతా కూడా మీరు తయారు చేసుకున్నారు, మీకు రాలే, మీ దగ్గరికి రాలే. ఏది మీరే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్. నేను ఇట్లుండాలా, ఇప్పటికి కూడా ఇంకా చేయాలంటే తపన ఉందో అవే ఇవన్నీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఇట్లా ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కొందరే ఉంటారు, అందరు ఉండరు సొసైటీలో. సో ఎందుకంటే మీకు ఎన్నో ఆపర్చునిటీస్, పెద్ద పెద్ద బిల్డర్స్, పెద్ద పెద్ద ఆప్షన్స్ వచ్చినా సరే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టేసి అటు సైడ్ వెళ్ళిపోతారు. కరెక్ట్, కామన్గా. సో అవన్నీ కాదనుకొని ఉన్నదాన్ని నమ్ముకొని వాళ్ళ రిలేషన్తో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఒక అసలు టెక్నో శ్రీనివాసరెడ్డి అంటే, ఆకురి శ్రీనివాసరెడ్డి అంటే ఒక నమ్మకము. మీకు అసలు ఈరోజు బిజినెస్ కళ్ళు మూసుకొని మీకు ఇవ్వడానికి కానివ్వండి, మీ మీద నమ్మకమే. కరెక్ట్. సో అటువంటి సిస్టమ్ తయారు చేయడం అనేది ఒక లోకల్ కంపెనీని ఒక నేషనల్ కంపెనీగా తయారు చేయడం అనేది మీ తపన వల్ల మాత్రమే జరిగింది. అదే తపన మీకు లేకపోతే జరగదు. అదే తపనలో రాంగ్ ఉన్నా సరే పోదు. సో ఈ యొక్క 500 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మామూలు విషయం కానే కాదు. మీరు చేసిన విషయము ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ మామూలు మనుషులు చేసే పనే కానే కాదు. యాక్చువల్గా మీరు అన్నది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే కంట్రీలో ఆల్మోస్ట్ టాప్ ప్లేయర్స్ ఈ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో ఎట్లా ఉంటాయంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి. పెయింట్ ఇండస్ట్రీలో మీరు చూస్తే ఆర్గనైజ్డ్ 75% మార్కెట్ లీడర్స్, అన్ఆర్గనైజ్డ్ లీడర్స్ 25% మార్కెట్ షేర్. అంటే మీరు ఆ రేషియో చూడండి ఎంత టఫ్. ఆర్గనైజ్డ్కి తేడా ఉంటుంది జనరల్ అంటే వాట్ ఈస్ ఎట్లా అంటే ఆర్గనైజ్డ్ అంటే టాప్ ప్లేయర్స్ ఇండియాలో డామినేట్ చేస్తున్న ఆర్గనైజ్డ్ లీడర్స్ అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, జనరేషన్స్ నుంచి మెయింటైన్ చేసి. కరెక్ట్. ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడు 100% మీ కంపెనీ మేబీ 24 ఇయర్స్ నుంచి, వాళ్ళది దాదాపు 70-80 ఇయర్స్ నుంచి. అంటే ఇంకా జనరేషన్స్ బిల్డప్ చేస్తుంటారు. నో వాళ్ళకంటే ముందు పెట్టిన కంపెనీస్ కూడా ఉన్నాయి, కానీ ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు కదా. అంటే అదేలే, అంటే ఆ లీడర్కి, ఆ ఫౌండర్కి ఆ విజన్ ఇంపార్టెంట్. అదే
ఆ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ విజనే మనిషిని చాలా దూరం తీసుకెళ్ళి. కరెక్ట్. అసలు మీరు చేసిన దాంట్లో బిజినెస్ కాదు, ఒక విజన్లో విజన్. ఆ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేయర్స్ డామినేట్ చేస్తున్న మార్కెట్లో మేము ఈరోజు మీరు చూస్తే ఇండియాలో టాప్ 6th or 7th పొజిషన్లో ఉన్నాం. 6th or 7th పొజిషన్లో ఉన్నాం నెంబర్స్లో చూడండి మళ్ళీ 7th ప్లేస్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ టాప్ 10లో ఉండడం అనేది ఇట్స్ నాట్ సో ఆల్మోస్ట్ 3,000 నుంచి 3,500 పెయింట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కంట్రీలో. మళ్ళీ చూడండి 3,500 పెయింట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇండియాలో. మళ్ళీ దాంట్లో అసలు ఇది 7th పొజిషన్కి వెళ్ళామంటే మళ్ళీ తెలుగు వాళ్ళకే గొప్పతనం ఇది. నిజంగా చెప్తున్నా కదా, ఒక తెలుగు వాడు అసలు గుంటూరు కదా మీది. గుంటూరు తెలివితేటలు కొంచెం ఎక్కువనే ఉంటాయి కామన్గా. ఇట్ ఈస్ దిస్ వన్. సో అటు డోర్లు దూరం రావడము, నేషనల్ దాంట్లో బిల్డప్ చేయడము, కమింగ్ 10 to 15 yearsలో ఇంకా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ లెవెల్కి ఇంకా టాప్ 3లోనో టాప్ 4లోనో టాప్ 5లో కంపల్సరీ. అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇండస్ట్రీలో మా అబ్జర్వేషన్ ఏంటంటే పెయింట్ ఇండస్ట్రీ అంతా కూడా రీటైల్ నెట్వర్క్ B2Cలో ఉంది. అదే నేను కొంచెం డిఫరెంట్గా వెళ్ళాను మార్కెట్లో. వాళ్ళు వెళ్ళిన రూట్లో నేను వెళ్ళలేదు. అదేలే. మేము మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సపరేట్ USPలో వెళ్ళాం. అదే ఇప్పుడు ఏదో పెయింట్ కంపెనీస్ కొంచెం డిఫికల్టీస్ కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు అసలుకి అనేది జనరల్ వేరే వాళ్ళు చెప్పగా న్యూస్. అసలు అంటే మార్కెట్ లీడర్స్ ఎప్పటి నుంచో స్ట్రాంగ్గా ఉన్న మార్కెట్ లీడర్స్ ఉన్న స్ట్రాంగ్ ప్రాఫిట్స్ తగ్గాయి. మార్కెట్ లీడర్స్ ఉన్న ఇండస్ట్రీలోకి కొంచెం పెద్ద ప్లేయర్స్ అంటే గ్లోబల్గా అండ్ కంట్రీలోనే 1-2 పెద్ద ప్లేయర్స్ కూడా దీంట్లోకి వచ్చారు. అంటే వాళ్ళని ఏం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అదే వాళ్ళు వచ్చాక ఏంటంటే కొంచెం ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. అవును. వాళ్ళకి కొంచెం వాళ్ళ మార్కెట్ షేర్ని కొంచెం తీసుకోగలిగారు. అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ ఇంపార్టెంట్. ఎస్ అంత ఈజీ కాదు. డబ్బులు కాదు, కంపెనీ కాదు, ఇక్కడ గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్నారు, మీ గుడ్ విల్ ఎవరైనా కొట్టమని చెప్పండి. మీ టెక్నో పెయింట్స్ ఒకసారి ఎవరైనా అలవాటు పడ్డాక ఇంకొకటి వచ్చి ఏదైనా దాన్ని తీసేయమని చెప్పండి, తీసేయలేరు. అంత ఈజీ కాదు అది. అంటే ఇక్కడ ఏంటంటే కనుక మీ యొక్క డెడికేషను, మీ యొక్క సిస్టము, మీ యొక్క అవైలబిలిటీ, ఇవన్నీ కూడా మీ బిజినెస్కి పిల్లర్స్. ఈజీ కాదు. అంటే ఎవడో బయట నుంచి వాడు వచ్చి నాకు ఏదో చేస్తాం ఇది చేస్తామంటే కనుక ఇప్పుడు ఒకవేళ 100 దగ్గర చూసినా సరే మన ఊళ్ళో బెటర్ అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. కానీ ఇదేం లేదు. బట్ అసలు ఫ్యూచర్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు చెప్పండి? ఎందుకంటే సపోజ్ మీ అబ్బాయి ఉన్నాడు, మీరు పునాదులు తీసుకొని సెల్లారంతా లేపేసి బిల్డింగ్ కట్టి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. మీ అబ్బాయి టాప్ పొజిషన్లో కూర్చోబెట్టారు ప్రస్తుతానికి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు మీ అబ్బాయికి. మీ అబ్బాయికి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఆ టాప్ పొజిషన్ నుంచి ఎంత పైకి వెళ్ళగలడో అవన్నీ ఏంటి అసలు పొద్దున ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్తో బిల్డప్ చేసుకున్న స్ట్రాంగ్ పునాదులు ఇవి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం సీట్లో కూర్చోబెడితే వాళ్ళు చేయగలరా? ఆ విషయంలో డాక్టర్ గారు ఒకటి క్లియర్ అండి. మన ఫాదర్స్ చేసింది మనం చేయలేదు, మనం చేసేది మన పిల్లలు. ఇట్ ఈస్ అ మెడికల్ టర్మ్ ప్రకారం మా సిస్టంలో కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. జనరేషన్ చేంజ్ ప్రకారం ఆ ప్రాసెస్లో జనరేషన్ చేంజ్ అయితే జరుగుతుంటుంది కదా. అదేలే. మన ఫాదర్ చేసిన పని మనం ఎప్పుడు అంత ఆ విధంగా మన లైఫ్ స్టైల్ లేదు కదా. అదే మన లైఫ్ స్టైల్ని మనకంటూ ఒక లైఫ్ స్టైల్ వచ్చింది. అవును. మా ఫాదర్ టైంలో హైటెక్ సిటీ లేదు కదా. అవును. అట్లా కాదు, యాక్చువల్గా అవన్నీ పక్కన పెట్టి ఆపర్చునిటీస్ లేవు కదా. మీ తపన మీ అబ్బాయికి ఉండాలా. మీ అబ్బాయికి మీ తపన ఉంటే మీకంటే పెద్దోడు అవుతాడు. కామన్ అది. కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటారు. అంటే కనుక నా కాన్స్టిట్యూషన్ అనేది నన్ను డిసైడ్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా జనరేషన్స్ ఈ లెగసీని ఫాలోఅప్ చేయాలంటే ఆ పిల్లలు మీకంటే కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు రిలాక్స్ అయ్యారా లేకపోతే ఇంకా వాళ్ళు దీనిపై డెడికేషన్ చేశారా అంటే మై అబ్జర్వేషన్. ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లల్ని కూడా చూస్తున్నా కదా నేను, వాళ్ళు చాలా టాలెంటెడ్. అవును, చాలా టాలెంటెడ్ వాళ్ళకి టాలెంట్ దొరికింది ఈరోజు. అవును, మనకి టాలెంట్ దొరకలేదు. కరెక్టే. వాళ్ళకి టాలెంట్ దొరికింది ఈరోజు. కరెక్ట్. వాళ్ళకి ఏది నేర్చుకోవాలన్నా వితిన్ సెకండ్స్ మినిట్స్లో నేర్చుకోగలుగుతారు. అంటే అవైలబిలిటీ ఉంది. మన టైంలో అది అవైలబిలిటీ లేదు కదా. వాళ్ళు మీరు చెప్పినట్లుగా వాళ్ళకి దాంతోపాటు ఆ డిసిప్లిన్ అండ్ ఆ డెడికేషన్, ఆ ఫ్యాషన్ ఉండాలి. అవును, అది ఉంటేనే ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అవును. ఈరోజు ఎందుకు అసలు ఈ పోడియం పోడ్కాస్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాం అంటే
టెక్నో శ్రీనివాస్ రెడ్డి వల్ల ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వల్ల 10 మందికి మెసేజ్ ఏంటి? ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీ ఉండొచ్చు. ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు మీరు. కంపెనీ వల్ల కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి, కొన్ని లక్షల మంది కస్టమర్స్కి ఆపర్చునిటీ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పెయింట్ వల్ల. సరిపోయింది. యూత్, ఇప్పుడైతే యూత్ ఉన్నారో వాళ్ళకు దగ్గ స్పీడ్ బ్రెయిన్కి వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే కనుక స్టెబిలిటీ లేదు చాలామందికి. ఒకప్పుడు చాలా స్టేబుల్గా ఉండి ఫోకస్డ్గా ఉండి మీరంతా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉందో ఒక కన్ఫ్యూజన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అప్పుడు మీకు తక్కువ ఆపర్చునిటీస్ ఉండేటివి, మీకు కావాల్సిన దానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మన చుట్టూ ఎక్కువ ఉండేసరికి ఏది చూజ్ చేసుకోవాలా యూత్ అనేవాళ్ళు. అసలుకి ఒక క్రియేటివిటీ ఏం చేసుకోవాలనే దానికి ఆపర్చునిటీస్ తక్కువనే ఉన్నాయి మీరు అన్నట్టు. సో అసలు మెసేజ్ ఏంటి అసలు అంటే, రేపొద్దున ఒక నార్మల్ పర్సన్, మీలాంటి పర్సన్ ఇప్పటి నుంచి కష్టపడితే 10 ఏళ్ళు, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ఒక సక్సెస్ కావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మనస్ఫూర్తి చెప్పండి. అంటే ఈ జనరేషన్స్కి, ఇప్పుడు వచ్చిన జనరేషన్స్కి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా టాలెంట్ ఉంది వాళ్ళకి. మీరు చాలా మంచి మెసేజ్ చెప్పారు. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా. కానీ ఫోకస్ ఇంపార్టెంట్. అవును. ఏదైనా ఒక ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఆ ఫోకస్ ఇంపార్టెంట్. దాని మీద వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, వాళ్ళు తీసుకున్న ఆపర్చునిటీ కూడా ఒక విజన్ చూడగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో వచ్చే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు తీసుకున్న ఆ విజన్ని, ఆ ఫోకస్ మిస్ అవ్వకుండా ఆ పేషెన్సీగా నిలబడగలిగితే వారి కెరీర్లో సక్సెస్ అవుతాడు. ప్రతి ఏది తీసుకున్నా దట్ ఈజ్ ఆపర్చునిటీ. అవును, ఖచ్చితంగా. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో కూడా మీరు అన్నట్టు కంట్రీలో ఈ ప్రతి ఇండస్ట్రీకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఈరోజు ఇంత వాల్యూ అని కూడా మనకు కట్టలేము. మీరున్నారు ఈరోజు హోమియోపతిలో మీరు 57 బ్రాంచెస్ కంట్రీలో చేయగలిగారంటే ఎంత ఫ్యాషన్ ఉంటే చేయగలిగారు. అంటే అదే సేమ్. అంటే అల్లోపతి దట్ ఈజ్ డిఫరెంట్, మెడికల్ అండ్ హెల్త్ దట్ ఈజ్ డిఫరెంట్. మెడికల్ అండ్ హెల్త్లో అల్లోపతి ఈజ్ డిఫరెంట్, హోమియోపతి ఈజ్ డిఫరెంట్ కదా. హోమియోపతిలో కూడా ఇంత సక్సెస్ అయ్యారంటే దాంట్లో ఇంత ఫ్యాషన్ ఉండి లేకపోతే చేయలేరు కదా. ఖచ్చితంగా అంతే కదా. ఇటు పెట్టడం ఒకటి, ఆపరేషన్లుగా రన్ చేయటం. నేను కూడా మీలాగే నా సిస్టంలో ఆపర్చునిటీ ఎత్తుకున్నా, నా సిస్టంలో ఒక నమ్మకం అనేది ఎత్తుకున్నా, నా సిస్టంలో మంచితనం ఏంటి, ఏది బెటర్ జరుగుతుంది, ఆ మంచితనం ఎలా హైలైట్ చేయాలి, అసలు హోమియోపతి అనేది దానివల్ల ఉపయోగం ఏంటి. ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రాక్టీస్. కరెక్ట్. లాస్ట్ ఒక 4-6 months బ్యాక్ నా దగ్గరకు వచ్చారు మీరు. సైనసైటిస్ ప్రాబ్లం. అవునవును, నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉండే. సైనసైటిస్ ప్రాబ్లం. అవును, అది తీసుకున్నాక నాకు బాగా అది క్లియర్ అయింది. బాగా ఆల్మోస్ట్ నాకు ఒక 10-15 years నుంచి ఉంది ఆ సైనస్ ప్రాబ్లం. సో 10-15 years ఉన్న ప్రాబ్లమ్ని సింపుల్ హోమియోపతి తోటి వితిన్ 1 month 2 monthsలో ఫ్రీ అయిందంటే ఇట్ ఈస్ అ గ్రేట్ సిస్టమ్. కరెక్ట్. వితౌట్ సైడ్ ఎఫెక్ట్, తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక బెటర్మెంట్, ఒక వండర్ఫుల్ సిస్టమ్. అసలు ఆ సిస్టమ్ గురించి ఇంకా చాలా టైం పడుతుంది అంటే ఈరోజు కాదు, ఎందుకంటే నేను నమ్మే సిస్టమ్ అటువంటి. అంటే మీరు 57 హాస్పిటల్ కంట్రీ నేషన్ వైడ్గా ఎక్స్పాండ్ చేయగలిగారంటే ఎంత ట్రస్ట్ డెవలప్ చేసి ఉంటారు. అది ఎంప్లాయీస్లో ఒక ట్రస్ట్ రావాలి, అంతే కదా. మీ టీంలో ఒక ట్రస్ట్ రావాలి, ఎన్నో ఇబ్బందులు, అట్లే మీ కస్టమర్స్లో ఒక ట్రస్ట్ రావాలి, అంతే కదా. రిపీటెడ్ కస్టమర్స్ని కస్టమర్స్ని రిపీటెడ్గా మీ దగ్గర తీసుకొచ్చుకోవడం అనేది దట్ ఈజ్ యువర్ ట్రస్ట్ కదా. ఖచ్చితంగా ఆ ట్రస్ట్ని డెవలప్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క ట్రస్టే కదా. దాన్ని ఈ లెవెల్కి తీసుకెళ్లారంటే అదే చెప్తున్నాను, మీకు ఒక ఫ్యాషన్ ఉంది కదా ఇక్కడ. అంతే, ఫ్యాషన్ ఉంది, దాని మీద ఒక ఫోకస్ ఉంది, దాని మీద కమిట్మెంట్ కూడా ఉంది. ప్రతి బస్సుకు ఒక డ్రైవర్ ఉంటాడు, కమిట్మెంట్ కూడా ఉంది కదా మీకు. అవును. సో అట్లా ఫ్యూచర్లో ఇప్పుడు అంటే కనుక ఏమైందంటే కనుక ఈ పెయింటింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో రేపు పొద్దున ఇంకా మోడర్న్గా మారిపోతుంది. కరెక్ట్. ఇట్లాగే ఉండదు. మేబీ లేబర్ ప్రాబ్లం కావచ్చు, ఎకానమీ ప్రాబ్లం కావచ్చు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లం కావచ్చు, లేదా మెటీరియల్ కాస్ట్ ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే రేపు పొద్దున్న మెటీరియల్ కాస్ట్ పెరిగే కొద్ది కూడా కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇవ్వలేరు మీరు. సో ఈ ఛాలెంజెస్ చాలా ఉంటాయి, ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఈ సిస్టమ్ని రేపు పొద్దున ఇంకా ఒక 10 yearsలో ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఇంకా వస్తూ ఉంటే అసలు మీరు ఇంకా పైకి వెళ్తారా, లేకపోతే ఇంకా అక్కడే ఆగుతారా, లేకపోతే ఇంకా డౌన్ఫాల్ అవుతారా? ఇది ఒక్కటి ఊహించండి మీరు. డాక్టర్ గారు మీకు ఒకటే, ఓకే,
మీకు ఒకటి క్లియర్గా నేను అడ్రస్ చేస్తున్నా. నన్ను ఏ టైంలో మీరు జస్ట్ ఇట్లా కదిలిచ్చినా కానీ, నన్ను కదిలిచ్చినా నా విజన్ నా సక్సెస్ మాట్లాడిద్ది. సూపర్. నన్ను కదిలిచ్చినా కానీ నా విజన్ నా సక్సెస్ మాట్లాడదు. సూపర్, గ్రేట్. ఎందుకంటే నా టార్గెట్ క్లియర్ ఉంది. ప్రాబ్లమ్స్ అనేది దట్ ఈస్ చిన్న మైనర్. అవి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మైనర్ ప్రాబ్లం చూస్తాను. అది చాలా మైనర్, పెద్దదే కావచ్చు, చూసే విధానం మైనర్. దట్ ఈస్ ఆపరేషనల్ ఇష్యూస్. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావటం అనేది సహజంగా కాదు. రేపు పొద్దున రియల్ ఎస్టేట్ ఇప్పుడు మార్కెట్ ఏదో డౌన్ ఉన్నట్టుంది, రేపు పొద్దున మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. పొద్దున ఇందాక మీరు ఏదో అన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా వస్తున్నారు అని. అంటే చాలా ఛాలెంజెస్ అనేది మోడర్నైజేషన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా రేపు పొద్దున పెయింట్ టెక్నాలజీలో యాడ్ అవుతుంది. పెయింట్ ఇండస్ట్రీలో 100% ఫ్యూచర్లో మీరు చెప్పిన ఈ ప్రాబ్లం వస్తుంది. ఉంటాయి, అంత ఈజీగా డెఫినెట్గా వస్తుంది. నేను అందుకనే మేము బాగా దీని మీద ఒకటి క్వాలిటీ ప్రొడక్షన్ సైడ్ R&D కాదు నేను చేసేది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ సైడ్ R&D నా మైండ్లో ఉండదు. ఫ్యూచర్ మార్కెట్లో వచ్చే R&D మీద నా మైండ్ ఎక్కువ పనిచేస్తుంది. రేపొద్దున వచ్చే ఇండస్ట్రీ ఛాలెంజెస్ ఏంటి, దానికోసం నేను బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఈ రెండు చేస్తాను. అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఈ రెండు జరుగుతుంటాయి. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే నేను తయారు చేసే ప్రతి ప్రోడక్ట్కి రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేసుకుంటాను. అచ్చా, ఓకే, అదేలేండి. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే కంట్రీలో జరిగే ప్రతి చేంజ్కి, కంట్రీలో ఉన్న మార్కెటింగ్, కంట్రీలో జరుగుతున్న మేజర్ ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేసి అక్విజిషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ సైడ్, మెర్జెస్, లేకుంటే ఫ్రాంచైజెస్, చెప్పాను కదా లాస్ట్ మీటింగ్లో కూడా, ఫ్రాంచైజెస్. నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న బిల్డ్ మార్ట్ అనే ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ప్రతి మెట్రో సిటీ, టైర్ 1, టైర్ 2 సిటీ. దిస్ ఈజ్ వెరీ బిగ్ ప్లాన్ ఉంది నా మైండ్లో. ఇంకొకటి AMC, యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్. ఇంకోటి AMC, యాంబియన్స్ మెయింటెనెన్స్ సర్వీసెస్. ఈ రెండు వెర్టికల్స్ కూడా వస్తాయి. ఇంకొకటి వీటన్నిటినీ ఇది చేసుకుంటానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కన్సల్టెంట్ ఒకటి ఫినిషెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫినిషింగ్ సర్వీసెస్ ఒకటి స్టార్ట్ చేస్తాను. ప్రతి కస్టమర్, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, మీరు ఏ ఫినిష్ తీసుకోవాలి, ఏ కలర్ చూజ్ చేసుకోవాలి, అంటే మీ వాల్స్కి, మీ బిల్డింగ్కి ఏ ఫినిష్ సూటబుల్ అనేది కూడా ఒక పెద్ద కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. ఇదంతా వెరీ బిగ్ ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ ఉంది ఇది. అంటే నేను కనిపించినప్పుడు, డాక్టర్ గారికి రెగ్యులర్ కనిపించినప్పుడు మామూలుగా కనిపిస్తాను. బ్యాకప్ అయితే బాగానే ఉంది, చాలా స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది. వెరీ గుడ్. దీనికి చాలా టీంని తయారు చేసుకోవాలి. ఇది నేను ఒక్కడిని నా దగ్గర ఉన్నది ఓన్లీ ఐడియా, నా దగ్గర ఉన్నది ఐడియా. కానీ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఇన్ని ఫింగర్స్ కావాలి, ఇన్ని హ్యాండ్స్ కావాలి. ఈ హ్యాండ్స్ని తయారు చేసుకోవటమే లీడర్గా నా రెస్పాన్సిబిలిటీ. నేను ఆ లీడర్షిప్ని ఎంత బాగా తీసుకోగలుగుతాను, ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతాను, అది ఎటువంటి కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అసలు డబ్బులు లేకుండా డెవలప్ అయ్యారు మీరు, డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారు మీరు. ఒకప్పుడు జీరో మనీ తోటి సిస్టమ్ డెవలప్ చేశారు, ఇప్పుడు మీ చుట్టూ పీపుల్ ఉన్నారు సపోర్టింగ్కి, మీ చుట్టూ డబ్బులు ఉన్నాయి. మీరు ఇప్పుడు అడుగుతుంటే చెప్తున్నాను, మీరు అడుగుతారు కదా, ఇటుపక్క పీపుల్స్ ఉన్నారు, చెప్తాను, ఇటుపక్క పీపుల్స్ ఉన్నారు ఈ చేతిలో, ఇటుపక్క డబ్బు ఉందనుకోండి, మీరు చూజ్ చేసుకోమంటే ఏం చేసుకుంటారు? అంటే నేను పీపుల్నే చూజ్ చేసుకుంటాను. నేను పీపుల్స్నే చూజ్ చేసుకుంటాను. డబ్బు వద్దు నాకు డబ్బు వద్దు. పీపుల్స్ ఉంటే డబ్బు వస్తుంది మరి. కరెక్ట్. రైట్ టీము, రైట్ పీపుల్స్ ఉన్న. ఒకప్పుడు పెయింట్ అంటే గుర్తొచ్చింది, మా నాన్న వాళ్ళు మా ఇంటికి మొత్తం మా నాన్న వాళ్ళే పెయింట్ వేసేవాళ్ళు. మొత్తం పెద్ద హౌస్ మాది. అసలు పెయింటింగ్ అంతా, కలర్ఫుల్ పెయింటింగ్ అంతా మా నాన్న వాళ్ళ ఇంట్లో వేసుకునేవాళ్ళు, సున్నం వేసేవాళ్ళు ఒకప్పుడు. అదంతా పోయి ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్లు, పెద్ద మాల్స్, ఇప్పుడు చిన్నవి. ఇవన్నీ కూడా మళ్ళీ చూడండి, మార్కెట్ అనేది పల్లెటూరులో లేదు, సిటీలో మొదలైంది. ఇంకా పెద్దగా డెవలప్ అయిపోయి రేపొద్దున అంతా మీకు ఒక కంపెనీ డెవలప్ చేసుకున్నారు, మొత్తం అయిపోయింది. రేపొద్దున మళ్ళీ
విలేజెస్లో ఈ మార్కెట్ వస్తుంది ఖచ్చితంగా. అదే 100% అర్బనైజేషన్. అర్బనైజేషన్, ఎస్, అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. సున్నం వేసేవాళ్ళు ఇప్పుడు కలర్ఫుల్ పెయింట్ కావాలా, క్వాలిటీ పెయింట్ కావాలా, ప్రతి విలేజ్ లో మీరు చూడండి. అవన్నీ మీకు ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్, చాలా మీ బిజినెస్ అంతా ఇప్పుడు పట్టణాలు విలేజెస్లోకి మైగ్రేట్ అవుతుంటుంది. అవును. ఇప్పుడు మీరు చూస్తే 40% ఆఫ్ పెయింట్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? రీపెయింటింగ్ సర్వీసెస్. ఏ ఇండస్ట్రీలో అయినా ఉందా? అదే మీకు సిమెంట్ ఉందనుకోండి, సిమెంట్ రీయూజ్ కాదు అది. ఒక 50 years తర్వాత మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటేనే సిమెంట్ అవసరం. ఇప్పుడు పెయింట్ అట్లా కాదు, ఎవ్రీ 1 yearకి 2 yearsకి. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కూడా ఏఎంసీ తీసుకుంటాడు, మీరెందుకు ఏఎంసీ తీసుకోకూడదు? అదే కదా నేను చెప్పింది. ఏఎంసీ అంటే అదే, ఏదైనా ఐఎంసీ. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, ఏఎంసీ తీసుకుంటాడు. లేకపోతే వెనక ఒక మిషన్ ఉంది, ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఏఎంసీ తీసుకుంటాడు. సో మీరెందుకు దానికి 6 monthsకో 1 yearకో ఫ్రీగా ఇచ్చేస్తే అసలు ఏఎంసీలో కొట్టి పడేస్తే మొత్తం అసలు చాలా పెద్ద బిజినెస్ అది. డెఫినెట్గా దాంట్లోనే టెక్నాలజీ పార్ట్నర్ చూసుకొని కంట్రీ వైజ్గా ప్లాన్ చేయాలి. దాని వెరీ బిగ్ ప్లాన్ అది, చాలా పెద్ద ప్లాన్ అది. అలవాటు కావాలి, వాల్యూస్, కంపెనీ వాల్యూస్. ఈరోజు చూస్తే మీరు అలవాటు కావాలి, మీరు ఏఎంసీ కార్డు అమ్మేసేయాలి. మీరు జొమాటో ఇవి చూడండి, జొమాటో కానీ స్విగ్గీలు లాస్ మేకింగ్ కంపెనీస్, చాలా లాస్ మేకింగ్ కంపెనీ. అదేలే, కానీ సర్వీస్ ఇండస్ట్రీ దాని వాల్యూస్ ఎంత ఈరోజు? అంటే వాళ్ళు లాస్ మేకింగ్ అంటే ఫీచర్, అదొక పెద్ద ఒక గేమ్ ప్లాన్. వాళ్ళు ఎండ్ ఆలోచిస్తున్నారు, మనం మిడిల్లో ఉన్నాం, మనం స్టార్టింగ్లో ఉన్నాం. స్టార్టింగ్ లాస్ అనిపిస్తుంది. అంటే మీరు ఏఎంసీ అన్నారు కాబట్టి చెప్తాను. ఏఎంసీ అనేది అసలు మీరు ప్రోడక్ట్ పెయింటింగ్ వేయకముందే ఏఎంసీ అమ్మాలా. ఎస్, కరెక్ట్. ఏఎంసీ అమ్మినాకనే ప్రోడక్ట్ లింక్ చేయాలా. కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు ఒక లిఫ్ట్ పెట్టాలంటే లిఫ్ట్ ఏముంది, ఒక 6 లక్షలు 7 లక్షలు వస్తుంది. బట్ ఏఎంసీ 40,000 50,000 అవుతుంది. ఈ 40,000 50,000 బయట వాడు పెట్టడానికి లేదు. కరెక్ట్. సాఫ్ట్వేర్ లింక్ అయిపోయి ఉంటుంది. ఇది నీకు అది కంపల్సరీ వాడు వచ్చి చేయాల్సింది వస్తుంది, ఆ కంపెనీ వాడు వచ్చి చేయాలి. అట్లా అసలు మీరు ఏదైనా ఒక వేరే పెయింట్ మీ పెయింట్ పైన వేసారనుకో, మొత్తం పెయింట్ అంతా ఖరాబ్ అయిపోవాలి, అటు చేసుకోండి. జోగా చెప్తున్నా, అట్లా జనరల్గా చెప్తున్నాను. సో అసలు పెయింటింగ్ ఏఎంసీ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీన్ని కనుక క్రాక్ చేయగలిగితే, దీన్ని కనుక కొట్టగలిగితే అసలు మీరు నేషనల్లోనే ఒక పెద్ద, ఇంకా అంటే నా ఆలోచన. కరెక్ట్. అంటే ఈ చాలా ప్లాన్స్ ఉన్నాయి, అదే ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. దీనికి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ కూడా ఫేజ్ వైడ్గా చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఒక డెడికేషన్తో, ఒక మనస్ఫూర్తి చేస్తున్నారు. ఇట్ ఈస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్, కరెక్ట్. గిబ్బులు అనేది సరే కాదు. ఇప్పుడు ఇంతమంది పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఇంతమంది పీపుల్ మీ పైన డిపెండ్ అయ్యారు, ఎంప్లాయీస్ కానివ్వండి, కానివ్వండి. ఈ మెసేజ్ ఏదైతే ఉంటుందో, మీ సక్సెస్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా హెల్ప్ చేయాల్సిన అవసరం లే, మిమ్మల్ని చూసి వాళ్ళే ఇండైరెక్ట్గా హెల్ప్ చేసుకుంటారు. కరెక్ట్, కరెక్ట్, 100% కరెక్ట్. సపోజ్ మనకు నరేంద్ర మోడీ ఉన్నాడు, నరేంద్ర మోడీ మనకు హెల్ప్ చేయాల్సిన అవసరం లే, ఆయన ఆలోచన, మనకు ఆ కాన్ఫిడెన్సే మనం హెల్ప్ తీసుకుంటాం, అంతే కదా. కరెక్ట్. సో అట్లా హెల్త్ ఈజ్ ఆల్సో. చాలామంది ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెయింట్లో కూడా యాడ్ అవుతుంది. మాకు హెల్త్లో ఎట్లయితే యాడ్ అవుతుందో, నేను ఫ్యూచర్లో మాది కూడా హోమియోపతి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతుంది. సో దీనికి తగ్గట్టుగా మీరు ప్లాన్లు, బ్యాకప్లో అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, టైం లేదు. నా అడ్వైజ్ ఏంటంటే కనుక, ఇక్కడ చాలామంది ఇంకో విషయం ఏదో చెప్దాం అనుకున్నాం, బిజినెస్ మెన్స్ కానీ, అథ్లెట్స్ కానీ, యోగా టీచర్స్ కానీ, పెద్ద పెద్ద పీపుల్ కానీ ఇప్పుడు మేజర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారంటే, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్ట్రెస్ కాదు, మెడిసిన్స్ వాడడం వలన స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. బాడీ వీక్ కావడం వలన బాడీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంది. మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే, మీరే మెడిసిన్ తీసుకోకపోతే స్ట్రెస్ కూడా పెద్ద విషయం కాదు. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నీకు ఇష్టం లేని పని చేసి స్ట్రెస్ వస్తుంది. నువ్వు అదే పని ఇష్టంగా చేయి. నీ మైండ్కి ఇష్టం లేదు, నీ మైండ్కి ఇష్టం లేని పని చేస్తున్నావు. ఇదే విషయం నువ్వు రియల్ ఎస్టేట్కి పోయి 10 మంది మోసాలను చూడు, వాళ్ళని చూడు, అక్కడ స్ట్రెస్ వస్తుంది. నీకు ఇష్టం లేదు అది, అర్థమైంది? నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నీకు ఇష్టమైందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే అది హ్యాపీగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తూ చేస్తా, అక్కడ స్ట్రెస్ లేదు. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ సిస్టమ్, యు ఆర్ లవింగ్ యువర్ టోటల్ ఈ యొక్క హెల్ప్ని, అంటే కనుక సొసైటీలో నీ చేసిన ఇండస్ట్రీ అంతా డెవలప్ చేస్తున్నావు. అట్లా అని చెప్పేసి నువ్వు ఆ కాంపిటీటర్స్ తోటి వాళ్ళతోటి ఇష్యూ చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఇదంతా ఇండివిజువల్గా నీ యొక్క సొంత వ్యక్తిత్వంతో, నీ యొక్క ఆపర్చునిటీస్తో డెవలప్ అయిన సిస్టమే కానీ, లేకపోతే అసలుకి ఇంత ఈజీ కాదు. ఇది సామాన్య మానవునికి, సామాన్య పర్సన్కి, ఈవెన్ మీ యొక్క బంధువులకు, మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో ఐటీఐ చదివింటారుగా,
వాళ్ళలో ఎంతోమంది ఉంటారుగా మీ క్లాస్లో, ఒక 100 మంది ఉంటారా, అవును. ఒక 100 ఉంటారా మీ క్లాస్లో? దాదాపు 100 మందిలో మీరు ఎందుకు డెవలప్ అయ్యారు, వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేదు? ఇక్కడ చాలా మనం సక్సెస్ ఈరోజు మనం ఏదో ఫ్రూట్స్ తింటున్నామంటే ఆ ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుంది, కరెక్ట్. ఆ ఫ్రూట్ రెడీ కావడానికి ఎంత కష్టపడాలి. అవును. చెట్టు ఫ్రూట్ తయారు చేసుకోవాలి అంటే ఇత్తనంతో మొదలైతే ఆ ఫ్రూట్, కరెక్ట్, 100%. ఆ ఇత్తనంలో ఉంది స్ట్రెంత్ అంత. దట్ ఈజ్ అంత ఈజీ కాదు సక్సెస్ అనేది. ఏమైందంటే ఇట్ ఈస్ అ మేకింగ్ సిస్టమ్. మనం మేక్ చేసుకున్నాం, మీరు తయారు చేసుకున్నారు. ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో నష్టాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే స్టిల్ యువర్ మీ బిలీఫ్ని మీరు నమ్ముకుంటూ డెవలప్ కావడం అనేది ఇట్ ఈస్ సో గ్రేట్. మీ యొక్క సక్సెస్ నేను చూస్తున్నాను అంటే ఇంకా నేను స్టడీ చేస్తున్నాను మిమ్మల్ని. నాకు కొంచెం సైకలాజికల్ స్టడీ ఎక్కువ. సో మిమ్మల్ని స్టడీ చేస్తే మీ యొక్క తపననే మీకు ఈ కారణం అవుతుంది. అదే తపన లేకపోతే, ఆ తపన ఉండాలి అంటే మీ హెల్త్ బాగుండాలి. కరెక్ట్. మీ హెల్త్ బాగుండాలంటే మీరు మెడిసిన్స్ వాడద్దు, గుర్తుపెట్టుకోండి. చాలామంది బిజినెస్ మెన్స్కి, చాలామంది ఎంటర్ప్రెనర్స్కి, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్కి నేను చెప్తాను, వాళ్ళు ఫెయిల్యూర్ కావడానికి కారణం వాళ్ళ పర్సనల్ మోటివేషన్ లేకనే. పర్సనల్ మోటివేషన్ ఎందుకు ఉండదు అంటే కనుక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండదు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక సమ్ డిస్టర్బెన్సెస్ మెడికేషన్ చేస్తాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏముందిలే చిన్న ఇవి గినక లేకపోతే 90 years కూడా మీ ఎనర్జీ లెవెల్ అట్లే ఉంటుంది. 90 years కూడా మీరు ఎక్కడ కానీ రాంగ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళదు. ఎప్పుడైతే మీ హెల్త్ డిస్టర్బ్ అయిందో, సపోజ్ మీరున్నారు, మీ హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకోండి, మీ థాట్స్ అనేవి రాంగ్ వెళ్ళిపోతాయి. రైట్ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ ఆ టైంలో తీసుకుంటారు. అవును, కరెక్ట్. అర్థమైంది మీకు? సో ఇక్కడ ఏమైందంటే కనుక ప్రతి ఒక్క బిజినెస్ కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, హెల్త్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే జీరో మెడికేషన్ సిస్టమ్, ఓకే, ఆర్గానిక్ లైఫ్ అంటారు దీన్ని. చాలామంది ఈవెన్ బీపీలు, షుగర్లు ఏం నేను చూస్తున్నా కదా, మనకి ఏమో కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది, ఒళ్ళంతా బీపీలు, షుగర్లు ఉంటాయి. మన పాత జనరేషన్ అంటే మన ఫోర్ ఫాదర్స్ అంతా ఈ మెడిసిన్ ఎక్కడుంది, అసలు మెడిసినే లేదు కదా. అల్లోపతి పుట్టింది ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ కోసం పుట్టింది, రెగ్యులర్ వాడిని కాదు. కరెక్ట్. ఈ పిచ్చి జనాలంతా రెగ్యులర్ వాడుతున్నారు. నేను చెప్తున్నా కదా, నాకు కోపం వస్తుంది ఒకసారి. అవును, ఎందుకంటే జనాలు రెగ్యులర్ యూజేజ్ అల్లోపతి పుట్టింది, ఎమర్జెన్సీలో నేను కాపాడడానికి పుట్టింది. నీకు 80-90 years హార్ట్ అటాక్ ఉంటే కాపాడడానికి పుట్టింది, ఏదైనా యాక్సిడెంట్ అయితే కాపాడడానికి పుట్టింది. ఈ సిస్టాన్ని తీసుకొని పోయి మనం రెగ్యులర్గా వాడుకుంటూ మన సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్ని కూడా మనం క్వాలిటీ జనరేషన్ ఇవ్వకపోతున్నాం. వాళ్ళకు కూడా సేమ్ ఇదే అలవాటుగా మళ్ళీ అంటే డిస్టర్బ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం వాడిన ఈ మెడిసిన్ అంతా కూడా మన జీన్స్ నుంచి కంపల్సరీ వాళ్ళకు కూడా వస్తాయి కదా. మళ్ళీ ఈరోజు ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు అంటే కనుక మీ యొక్క తపన కానివ్వండి, మీ యొక్క ఆలోచన కానివ్వండి ఉంది. మీకంటే ముందు ఎంతోమంది సక్సెస్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అవునవును, సక్సెస్ అయ్యారు. నాలెడ్జ్ అనేది మనందరి సొత్తు కాదు. అవును, మన సొసైటీ నుంచి నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది, మనం సొసైటీకి నాలెడ్జ్ ఇవ్వాలి. రేపు పొద్దున ఎంతోమంది యూత్ జనరేషన్కి మీరు ఒక మోడల్ కావాలి. అది మనకి ఆపర్చునిటీ అనేది ఈ సొసైటీ కల్పించిన ఆపర్చునిటీ. అంతే, మన గ్రేట్నెస్, మన గొప్పతనం ఏం లేదు ఇక్కడ. మన గ్రేట్నెస్ కాదు ఇది. అంటే మనం తీసుకున్నాం అంతే, గొప్పతనం లేక మనం తీసుకున్నాం. గొప్పతనం ఉండడం వల్ల. గొప్పతనం అంటే ఏంటి? గొప్పతనం ఇప్పుడు మంచితనం వేరు, గొప్పతనం వేరు. అందరూ మంచిగా, నేను చూసే విధానంలో వేరుంది. అందరు చూసినట్లుగా నేను చూడలే, వాళ్ళు చూసినట్లుగా నేను చూడలే, నేను చూసినట్టుగా వాళ్ళు చూడలే. అంటే వాళ్ళు రాంగ్ అని నేను మాట్లాడట్లేదు, అంటే నేను చూసింది వేరుంది, వాళ్ళు చూసింది వేరుంది. వాళ్ళు కంఫర్ట్ చూసుకొని ఉంటారు, నేను చూసుకుంది దట్ ఈస్ డిఫరెంట్గా చూసాను. ఇప్పుడు మీ చుట్టూ ఉన్నారు కొన్ని 100 మంది బిల్డర్స్ మీ చుట్టూ ఉంటారు మీ సర్కిల్లో. వాళ్ళకు మీకు కంపేర్ చేస్తే నా ఉద్దేశంలో, అంటే వాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళని తప్పని చెప్పడంలే, మీ యొక్క గ్రోత్ అనేది ఆర్గానిక్ గ్రోత్. అది పక్కను చూసి డెవలప్ కాలే, మీరు పక్క సిస్టమ్ గురించి డెవలప్ కాలే. మీకు ఏదైతే హైదరాబాద్కి వస్తేనే ఒక ఆపర్చునిటీ వస్తుందో ఆపర్చునిటీ నమ్ముకొని ఆపర్చునిటీలోనే అవకాశం ఎత్తుక్కుంటూ ఆ ఆపర్చునిటీ నుంచే మొత్తం సిస్టమ్ అంతా డెవలప్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇది మామూలు సిస్టమ్ కాదు. చాలామంది వస్తారు, బిజినెస్ చేస్తారు, వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, ఆపర్చునిటీస్ కాపీ కొడతారు. కాపీ కొట్టలేదు మీరు, మీ యొక్క క్రియేటివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు దీన్ని. ఇందాక చెప్పాను కదా, బిజినెస్ మ్యాన్ వేరు, ఎంటర్ప్రెన్యూర్ వేరు. అందరు ఎవరు ఎంటర్ప్రెన్యూర్ గారు, ఎంటర్ప్రెన్యూర్ తోడు క్రియేటివ్ చేసేటోడు, ఏం లేకుండా ఒక కొత్త ధనంతో ఒక క్రియేటివిటీ అయితే డిసిషన్ చేస్తాడు. సో అటువంటిది రేపు పొద్దున అంటే ఇంకా ఫ్యూచర్లో ఈరోజు కంట్రీలోనే ఒక 6th 7th పొజిషన్లో టెక్నో పెయింట్స్ ఉంది అంటే డెఫినెట్గా కమింగ్ 5 to 10 yearsలో టాప్ 3 టాప్ 5 పొజిషన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది.
దానికి ఏంటంటే మీ యొక్క సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది. ఇంకా దీన్ని మీరు అసలు మీరు రీసెర్చ్ టెక్నో పెయింట్స్ రీసెర్చ్ ఇండియాలో స్టార్ట్ చేయకూడదు. మనకంతా మనకు బయటి నాలెడ్జ్ కావాలి ఇక్కడ. మన లోకల్ నాలెడ్జ్ మనకు సాచురేట్ అయిపోతుంది. సో లోకల్ నాలెడ్జ్ అనేది ఏమైందంటే సాచురేట్ అవుతుంది. ఎందుకంటే మీకు కొత్తగా రావాలంటే కనుక దీనికి ఒక మీరు ఖర్చు పెట్టుకొని ఒక చైనాలో కానివ్వండి, లేకపోతే కనుక ఇంకా మంచి పెయింట్ డామినేటింగ్ కంట్రీ ఉంటుంది కదా, అక్కడ కానీ మీరు రీసెర్చ్ టెక్నాలజీ నుంచి మనం అది రేపు పొద్దున 5 years తర్వాత మీకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఉపయోగపడదు. అట్లా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 3 years బ్యాక్ మేము కొన్ని అంటే బయట డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న కొన్ని ఫినిషెస్ అన్నీ కూడా ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ మాదే. అదేలే డెవలప్డ్ కంట్రీస్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అదేలే అవన్నీ కూడా ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ ప్రొడక్ట్స్ అన్నీ. కానీ ఫస్ట్ టైం R&D చేసి లాస్ట్ 2 years నుంచి మార్కెట్లోకి రిలీజ్ చేసాము. అంటే సిటీలో హై అండ్ బంగ్లాస్, విల్లాస్, 5-star హోటల్స్, టూరిజం హోటల్స్, హెరిటేజ్ బిల్డింగ్స్ అంటే పబ్స్, అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఫినిష్. మీరు చూసుంటారు స్టార్ బక్స్లో అక్కడిక్కడ కొంచెం డిఫరెంట్ ఫినిషెస్ కనిపిస్తుంటాయి. దట్ ఫినిషెస్ నా యొక్క కళ ఏంటంటే, నా యొక్క డ్రీమ్ ఏంటంటే మీ విషయంలో బయటి కంట్రీ కూడా ఇండియాలోకి రాకూడదు. మొత్తం ఇండియా అంతా మీదే కావాలి పెయింటింగ్ ఇండస్ట్రీలో. ఆ ఆప్షను, ఆ టెక్నాలజీ, ఆ సిస్టము బిల్డప్ చేయాలి. మీరు ఆలోచనలు కరెక్టే ఉన్నాయి. అట్లే నేను అంటే ప్రొడక్ట్ సైడ్ R&D బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ సైడ్, బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ కూడా దానికంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం ఆర్గనైజ్ కంట్రీ లేటెస్ట్ అవ్వగలం. మీకు మంచి ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ. ఎస్ కరెక్ట్. డెవలప్డ్ కంట్రీలో ఆప్షన్స్ ఉండవు ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీలో ఫ్రమ్ విలేజెస్ దగ్గర నుంచి సిటీస్ దగ్గర వరకు ప్రతి ఇటుకకు మీ పెయింటే ఉండాలి. మీరు ఆపర్చునిటీ ఇండియాలో ఇంకా ఉందంటారని చెప్తాను నేను. గ్లోబల్గా పెయింట్స్ అండ్ కోటింగ్ ఇండస్ట్రీ 25 లక్షల కోట్లు, 25 lakh crores. దాంట్లో చైనా మార్కెట్ షేర్ 30%. అబ్బో, మన మార్కెట్ షేర్ ఎంత తెలుసండి? 6 to 7%. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి మళ్ళీ. అంటే ఎంత స్కోప్ ఉంది. మీరు ఇండియాలో ఉండదు, ఎంత స్కోప్ ఉంది ఇక్కడ. కూర్చోవాలి మీరు ఇండియాలో వద్దు అసలు. అంటే ఇక్కడ ఇండస్ట్రీ పెరగటానికి ఎంత స్కోప్ ఉంది ఇక్కడ. అంటే 25 లక్షల కోట్లు ఇంటూ 30% అంటే 7.5 lakh crores. ఇక్కడ 1 lakh crores. చూడండి, అంటే ఇంకా 6 times గ్యాప్ ఉంది. అసలు గ్రేట్. అంటే ఈ కంట్రీలో మీరు అన్నట్టుగా ఒక 20-25 years నార్మల్ గ్రోత్ రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చూస్తే లాస్ట్ 10-15 years నుంచి 15 floors, 30-storied, 50-storied బిల్డింగ్స్ వచ్చింది. ఇంకా మెట్రోస్ మోర్ దెన్ 100+ మెట్రోస్ రాబోతున్నాయి కంట్రీలో నెక్స్ట్ 10 to 15 years. ఇలాంటి స్కై స్క్రేపర్స్ అన్నీ మీరు చూసిన బూర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్లు దేశంలో 20-25 సంవత్సరాల్లో ఎన్ని మెట్రోస్లో కనబడబోతున్నాయి చూడండి. దిస్ ఈజ్ మై విజన్ స్టేట్మెంట్. 100% ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కంట్రీకి చాలా స్కోప్ ఉంది. పాపులేషన్లో మంచి పొజిషన్లో ఉన్నాం. ఓకే, యంగర్ జనరేషన్ 40-50% బిలో 30-35 years యంగర్ జనరేషన్ ఉంది. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్స్ ఈజ్ చాలామంది. ఇక్కడ ఏమైందంటే ఒక బిల్డింగ్ కట్టాక అంత బాగా ఖర్చు పెట్టి అంత డబ్బులు అయిపోయి చేసుకుంటారు. లాస్ట్ పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు. ఎస్ కరెక్ట్. లాస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారు, అక్కడ కాంప్రమైజ్ అవుతారు. ఏదో ఒకటి లేక డబ్బులు అయిపోయినాయి అనుకున్న డబ్బులన్నీ దీనికి ఖర్చు అయిపోయినాయి, దానికి అయిపోయినాయి, దీనికి అయిపోయినాయి, పెయింటింగే కదా ఏదో ఒకటే దానిలో ఫస్ట్ బాగుండాలనుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఆ ఫైనాన్స్ ప్యాకెట్ అడ్జస్ట్ కాకపోయేసరికి వాళ్ళు కంపల్సరీ అడ్జస్ట్ అయిపోతున్నారు. చాలామంది అవుతారు. ఇట్ ఈస్ ఇండియన్ మైండ్ సెట్ అది. అందుకని కంట్రీలో ఈ ప్రోడక్ట్ కూడా కమ్యూడిటీ ప్రోడక్ట్ అవ్వబోతుంది. అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్గా రెగ్యులర్గా పెయింట్ సప్లై చేసుకోవటం, వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఫ్యాషన్కి తగ్గట్టుగా కలర్స్ని చేంజ్ చేసుకోవటం. అంటే కలర్స్ చాలా మన లైఫ్లో చాలా మంచి పాత్ర ఉంటుంది దానికి. కలర్స్ మన మూడ్స్ని చేంజ్ చేస్తాయి. మన మూడ్స్ని చేంజ్ చేస్తుంటాయి కలర్స్. మనం అనుకుంటాం కలర్ అంటే సంథింగ్ ఏముంది కలర్ అనుకుంటాం. ఎవ్రీ కలర్ మీకు ఒక మంచి ఇప్పుడు మీరు బ్లూ షర్ట్ వేసుకున్నారు, మీ థాట్ ప్రాసెస్ వేరు ఉంటుంది. డెఫినెట్గా ఇదే మీరు వైట్ షర్ట్ కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా బిల్డప్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆటోమేటిక్ మన కాన్ఫిడెన్స్ లెవెల్, మన థాట్ ప్రాసెస్, కలర్ ఈజ్ మేము క్లినిక్లో చూస్తుంటాం కదా. చిన్న పిల్లలు
కొందరు ఓన్లీ కలర్స్ అంటే బాగా ఇష్టం. మ్మ్, మ్మ్, మ్మ్. నేను తీసుకున్న దాంట్లో దాన్ని బట్టి మెడిసిన్ తీసుకుంటాను. మ్మ్. అంటే ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అట్రాక్షన్స్ అంటే. అవును. మీరు చెప్తే అర్థం. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి నచ్చేస్తాను. వాళ్ళు వీకెండ్స్ వాళ్ళే పెయింట్స్ అప్లై చేసుకుంటుంటారు. వాళ్ళ దగ్గర స్ప్రేస్ బాటిల్స్ ఉంటాయి. ఎందుకు ఈ వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్గా చేంజ్ చేసేసుకుంటారు. అంటే వాళ్ళకి సంథింగ్ ఒక మైండ్ ఎప్పుడు కూడా ఒక మొన్న నేను అమెరికా పోయినప్పుడు ఎవ్రీ 1 yearకి ఆ మాల్ యొక్క సిస్టమ్, పెయింటింగ్ సిస్టమ్ అంతా మారిపోద్ది డెఫినెట్గా. అవును, ఇయర్కి. అవును, ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి, కరెక్ట్. మన మూడ్ స్వింగ్స్ మారడానికి కలర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అవును, మీరంటే గుర్తొచ్చింది. రోజు ఒకటే టీ షర్ట్ వేసుకొని ఒకే షర్ట్ వేసుకుంటే మనం ఎక్కువ రోజులు కనబడ్డాం అనుకో, ఏం కామెంట్ చేస్తారు? ఇదేంట్రో బాబు రోజు ఇదే షర్ట్ ఇదే బోరింగ్. ఇదే బోరింగ్ పెయింట్ ఇండస్ట్రీలో రాబోతుంది. అదే కరెక్టే. ఈ చేంజ్ జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ పబ్లిక్కి పెయింట్ అంటే ఒక బాగుంటుంది కంపెనీ, ఏదో ఏ కంపెనీ అయినా ఒకటేలే అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇప్పుడు అసలు ఈ పెయింటింగ్ అనేది ఎంత క్వాలిటీ ఉంటే అంత బెటర్.